రారా ఇలాగా. అన్నా రే, ఎందుకురా దీన్ని ఇలా రౌండ్గా కట్టారు? కారు అలా తిరిగి అక్కడ ఆగాలనే కదా. 15 లక్షలు పెట్టి కారు ఎందుకురా కొంది? నడిచి వెళ్ళడానికా? మనమేరా దెబ్బలాట్లో కత్తులోని ఊళ్ళో పడున్నాం. అలా చూడు, అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళి పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు. రే, సినిమా చూస్తున్నావేంట్రా? పదా. అయ్యా, ఎవరు కావాలి? వెళ్ళి చెట్టకు నీళ్లు పోసుకో. లోపల కూడా పక్కాగానే కట్టాడురా కదా. ఎవర్రా ఇంట్లో? ఎవరు మీరు? మీకేం కావాలి? మీ ఆయన్ని రమ్మను. ఆయన ఊరికి వెళ్ళారు, రావడానికి వారం అవుతుంది. మీకేం కావాలి? ఆడోళ్లతో ఏం మాట్లాడతాం? మగాడెవడన్నా ఉంటే. ఎవరు మీరు? ఏమా వీళ్ళంతా ఎవరు? ఈయనెవరు? మా మావయ్య గారు. ఆయన అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చామా, తోటలో కొబ్బరి బొండాలు తాగామా, జాలీగా ఫ్లైట్లో వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అది వదిలేసి ఫోటోలు తీసి కళను పెంచుకో, పగను పెంచుకోకూడదు. అర్థమైందా? ఇలా చూడు బాబు, నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. మేము అమెరికా వెళ్ళిపోతున్నాం. ముందిక్కడి నుంచి నువ్వు బయలుదేరు. రే, ముసలో టెన్షన్ అయ్యాడ్రా. మేం బయలుదేరతాం. ఇకపై ఏదైనా ప్రాబ్లం వచ్చిందో తర్వాత ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయలుదేరలేడు. చూడు, మీ ఆయనతో చెప్పు. ఇదిగో అన్నా, పోస్టర్స్ అతికిస్తే ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఇదిగో నీ ఇంటి చుట్టూ అతికించుకో. రండ్రా. ఇలా చూడు శివ, నువ్వు ఈ ఊరు కోసం చేస్తున్నావో లేక మీ అన్నయ్య కోసం చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నేను నీ కోసమే బ్రతుకుతున్నాను. ఆ రోజు సంతలో నీకేమైనా అయ్యుంటే నేనేమైందానో కొంచెం ఆలోచించు. మాట్లాడడం అయిపోయిందా? లేదురా, నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకో. దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరెందుకు పోస్టర్ అతికించి ప్రాబ్లం పెద్ద చేసావు? ఇలా చూడు, నాకు నువ్వు కావాలి, నా అన్న మర్యాద కావాలి. ఇక చాలా ఆపు. అంతా నేను చూసుకుంటాను. దేని గురించి దిగులు పడకు. ఏంటన్నయ్య, ఏదో మాట్లాడాలన్నావు? ఎరా, మీ వదిన నీకు ముందే చెప్పింది. అది కాదంటూ లవ్ చేసి సమస్య తీసుకొచ్చావు. అన్నా, లేకపోతే ఏంట్రా, మన ఇరు కుటుంబాలకి పడదని తెలుసు కూడా ఊరంతా పోస్టర్లు వేరే అంటించావు. అది ఎక్కడికి దారి తీసిందో తెలుసా? ఏమన్నా, సమస్య పెద్దదంటున్నావు కదా, అదే సమస్యకి పరిష్కారం ఎందుకు కాకూడదు? ఏంటన్నా చూస్తున్నావు? 50 సంవత్సరాలకు ముందు విడిపోయిన కుటుంబం ఇప్పుడు మా వల్ల ఎందుకు కలవకూడదు? మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టన్నా. ఏంట్రా, ఏదో చెప్పాలన్నా? చెప్పు. అయ్యా, అదేమిటంటే కొంచెం కొంచెంగా ఇంట్లోకి వచ్చావు కదరా, చెప్పాడ్రా. ఆ విశ్వాసంతోనే చెప్తున్నాను. 50 సంవత్సరాలుగాను ఇంకా పైన మీ పేరు గాని మీ కుటుంబం పేరు గాని ప్రజలు వింటేనే భయపడిపోతారు. రేయ్, ఏది మాట్లాడినా స్ట్రైట్ గా మాట్లాడు, ఇలా నసుకుతూ మాట్లాడుకో. అదేమిటంటే చెప్పు. వాళ్ళు బాగా ఎదిగిపోయారు అనుకుంటా. పోస్టర్ అతికించి మనల్ని అవమానించారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే. ఇంట్లో ఏదో పని ఉందన్నా, బయలుదేరు. సరేనయ్యా, బయలుదేరు.
రావే నా తోడుగుండవే నువ్వు లేకపోతే నేనుండలేనే. ఏందయ్యా ఆపేశావు? ఇలా చూసావే మన ఊరి తోట పెరిగి పెద్దదై ఎంత బాగా ఉందో. చూతుంటే 2 కళ్ళు సాలవనుకో. మన కొట్టు కట్టేశాను, జాలీగా ఎంజాయ్ చేద్దాం పదా. ఇక్కడికి ఎవరు రారు. అలాగా? ఏమైపోయింది? ఎవరు లేరనే కదా ఇక్కడికి వచ్చాం. ఒకేలా ఎవడైనా వచ్చాడా ఏంటి? చెత్తనాయన ఇదిగో వచ్చేత్తనా. అక్కడే చూస్తున్నావురా? రే అది నా పిల్లనరా. కొట్లో అంటే ఎట్టాకు విసిగిస్తున్నారు. కనీసం బయటకైనా వచ్చి సంతోషంగా ఉందామనుకుంటుంటే అక్కడ కూడా వదలరా. ముగ్గురు కలిసి ఆడుకుందామంటున్నావా? అక్కడ పిల్లంతా ఆడుకోవడం అంటే అంత సంతోషమా? మొహం పేలిపోతా. నిన్ను అక్కడ ఎత్తుకుతుంటే నువ్వు ఇక్కడే చేస్తున్నాయా? అవునే, నువ్వు నన్ను అక్కడ ఎత్తుకో, ఆడేమో నిన్ను ఇక్కడ ఎత్తుకుతున్నాడు. ఎక్కడికి ఎప్పుడు వచ్చాడయ్యా? ఆడు ఎప్పుడో వచ్చేసాడే, ఏం తెలియకుండా బాగుతున్నావు. పోరా, నేను ఊరికి వదలరా. పోరా. ఏవే మనకి ఇక్కడ కూడా ప్రశాంతత లేదే. అందుకని ఎక్కడికైనా వెళ్ళి అక్కడ సంతోషంగా ఉందామంటున్నాను పద. ఏమండి, ఇప్పటి వరకు మీరు ఏం చెప్తే అది వింటున్నాం. ఈ ఒక్కసారికైనా మా మాట వినండి. ఈ ఊరంతా ఏకమై ఒకే పక్కనున్నారు. ఇది మనకు అవసరం అంటారా? బిర్యానీ ఏదైనా అడిగితే తరతరాలుగా మీ కుటుంబానికి ఈ ఊరంతా బానిసలంటున్నారు. అధికారంతో అణిచే కంటే ప్రేమతో ఆదుకుంటే మంచిదండి. చికెన్ వడ్డించు. అంతేకాదండి, మన బాబు చదువుకొని పెద్దవాడవ్వాలంటే మనల్ని మనం మార్చుకోవాలండి. మంచి కోసం మారటంలో తప్పలేదుగా. అంతేకాకుండా ఆ పిచ్చోడు వేరే ఏదేదో అంటున్నాడు. వాడు చెప్తే జరుగుతుందని ఊళ్ళో అందరూ అంటున్నారు. ఎవరు? ఎక్కడ అది? ఎక్కడ? ఎక్కడ అంటే? ఎక్కడ? చెప్పు ఎక్కడ? ఎక్కడ? ఎక్కడది? శ్వేత! మావయ్య గారు! మావయ్య గారు! తలుపు తెరవండి! ఎక్కడే? శ్వేత! మావయ్య గారు! రావే! రావే! రమ్మంటుంటే. తప్పుకోరా. అన్నా, ఆ మాణిక్యాన్ని పోయిన వారమే వచ్చి మందు కొట్టమని కొట్టాడా? వస్తానని చెప్పాడు కానీ ఎందుకు రాలేదో తెలీదయ్యా. అట్టగానే చెప్తాను. అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నాడా? అమ్మాయిని ఎత్తుకెళ్ళి రేంజ్కి వచ్చేసాడా? సరే సరే, అలాగే అలాగే. తమ్ముడు చెప్తాను. అలాగే నేను చెప్తాను. తమ్ముడు, మీ అన్నయ్యకి కోటప్పకి ఏదో గొడవ అనుకుంటా. ఇద్దరు కారులు చేసి చేసుకుంటూ వెళ్తున్నారు. ఏమంటున్నావునా? మన తోట దగ్గర నుంచి ఫోన్ చేశారు.